శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో శ్రీ వికాస్ రాజ్ ఐఏఎస్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. మరి వికాస్ రాజ్ గారు ఆల్రెడీ హ్యాస్ కండక్టెడ్ 2 ఎలక్షన్స్, మన మునుగోడు ఎలక్షన్ ఒకటి, దెన్ అసెంబ్లీ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ కండక్ట్ చేశారు. మరి ఇప్పుడు వచ్చే నెల మే నెల 13వ తారీఖు జరిగే లోక్సభ ఎలక్షన్స్కి ఏర్పాట్ల గురించి తెలుసుకుని. నమస్కారం అండి వికాస్ రాజ్ గారు. నమస్తే అండి సార్. మరి మే నెల 13వ తేదీన జరిగే ఎలక్షన్స్ గురించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్గా ఎలక్షన్స్కి ఏర్పాట్లు అంటే ఒక సంవత్సరం ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మనం లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు చేసాం. అందుకనే ఇంకా కొంత ముందు నుంచి ఆల్మోస్ట్ జనవరి 23 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇందులో ఈవీఎంస్ ఏర్పాట్లు, తర్వాత పోలింగ్ స్టేషన్స్ రెడీ చేయడం, తర్వాత మన స్టాఫ్ అంటే ఎక్కువగా స్టాఫ్ మన దగ్గర డెప్యుటేషన్ మీద వస్తారు. మిగతా టైంలో వాళ్ళ డిపార్ట్మెంట్ పని చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళకి ట్రైనింగ్ చాలా ముఖ్యమైన పని ఉంది. సో అది కొద్దిగా అర్లీగా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే 2-3 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఒక సింగిల్ ఫేజ్లో ఇవ్వలేము. సో ఆ కాస్కేడింగ్గా ఫస్ట్ నేషనల్ లెవెల్ ట్రైనర్సు, తర్వాత స్టేట్ లెవెల్ ట్రైనర్సు, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనర్సు అట్లా చేస్తాం. సో ఈ వర్క్ మనం ఇంతకుముందు చెప్పినట్టు జనవరి నుంచి స్టార్ట్ చేసాం. కానీ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఇమీడియట్గా డిసెంబర్ నుంచి మనం దీనికి మొదలుపెట్టాం. సో ఈ సిబ్బంది శిక్షణ అన్నారు, సిబ్బంది డిప్యుటేషన్ వస్తారా? అలాంటప్పుడు ఈ సిబ్బందిని ఎవరన్నా లైక్ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ లేకపోతే వాలంటీర్స్ అట్లా తీసుకునే పాసిబిలిటీ అని ఉంటుంది అంటారు ఈ ఎన్నికల్లో? అంటే ఆల్ ద స్టాచ్యూటరీ వర్క్, ఆఫ్ కోర్స్ స్టాచ్యూటరీ వర్క్ అంటే బేసికలీ రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇట్లాంటి ఆఫ్ కోర్స్ సీనియర్ ఆఫీసర్స్ చేస్తారు. ఈవెన్ ప్రిజైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్ అంటే రెగ్యులర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పబ్లిక్ సెక్టర్స్ ఉండొచ్చు, కానీ రెగ్యులర్ ఎంప్లాయీసే చేస్తారు. ఇప్పుడు పోలింగ్ స్టేషన్లో ఇంక్ పెట్టడము ఇట్లాంటి కొన్ని వర్క్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ బేసికలీ వర్క్స్ దట్ క్యాన్ బి డన్ బై ద కాంట్రాక్ట్ స్టాఫ్ ఆల్సో. సో అట్లాంటి ప్లేసెస్లో కొంత కాంట్రాక్ట్ స్టాఫ్ని వాడతాము. ఆఫ్ కోర్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేసే ఏర్పాట్లు, రిసెప్షన్ సెంటర్లో చేసే ఏర్పాట్లు, ఇంకా పోలింగ్ స్టేషన్ రెడీ చేయడం, ఇవి అంతట్లో ఆఫ్ కోర్స్ కాంట్రాక్ట్ లేబరు అంతా వాడతాం మనం. ఈ మెన్ మిషనరీ రవాణా చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ముఖ్యంగా సమస్యాయుత ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కదండి, ఎలాంటివి తీసుకుంటున్నారు మెన్ మిషనరీ ట్రాన్స్పోర్ట్లో? అంటే ముఖ్యంగా మనం ఈవీఎంస్ చూడాలంటే ఎవ్రీ మూవ్మెంట్ ఆఫ్ ఈవీఎం ఈజ్ రికార్డెడ్ త్రూ ద జీపీఎస్ లోడెడ్ వెహికల్స్. ఏమైనా ఈవీఎం మూవ్ అవ్వాలి అంటే ఆ వెహికల్లో తప్పకుండా జీపీఎస్ కూడా ఉంటుంది. సెంట్రలీ దానికి మూవ్మెంట్ మానిటర్ చేస్తూ ఉంటాము. తర్వాత దాంట్లో ఎప్పుడైనా సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఇంకా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ ఏరియాలో మెన్ ఉండొచ్చు, మెషిన్స్ ఉండొచ్చు. మూవ్మెంట్ ఉంటే ఇంకా దాని మీద మంచి ముందు ఏరియా డామినేషన్, కోంబింగ్ చేసేసి రోడ్ క్లియరెన్స్ ఉంటాయి. దాని తర్వాతనే మూవ్మెంట్ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఆల్ ద మూవ్మెంట్ ఆఫ్ మెన్ అండ్ మటీరియల్ ఎప్పుడైనా దానికి ప్రీ డిఫైన్డ్ రూట్ ఉంటుంది. ఆ రూట్ క్లియరెన్స్ ముందు నుంచి ఉంటుంది, దాని ప్రకారమే మూవ్మెంట్ అవుతుంది. సో డెవియేషన్స్ ఈజ్ సంథింగ్ దట్ వీ జనరలీ డోంట్ పర్మిట్ ఫ్రమ్ ద ప్రీ డిఫైన్డ్ రూట్స్. అట్లనే ఇప్పుడు మన తెలంగాణలో చూసినట్టే మన రాష్ట్రంలో సుమారుగా 60 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ 60,000 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ 60,000 మంది పోలీస్ సిబ్బంది కాకుండా బయట ఫోర్సెస్ ఏమైనా తెప్పిస్తున్నారా మీరు? ఎంతమంది వస్తున్నారు? ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు స్టేట్ నుంచి పోలీస్ కాకుండా ఇంకా యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనకు ఉంటాయి. ఫారెస్ట్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా కొంత మనం దీంట్లో దే విల్ ఆల్సో బి డిప్యూటెడ్ అండ్ డిప్లాయిడ్. ఇన్ అడిషన్ టు దాట్ మనం వేరే స్టేట్స్ నుంచి అంత బయోలెటరల్ బేసిస్ మీద మాట్లాడి ఆల్మోస్ట్ 20,000 వరకు పోలీస్ పర్సనల్ని ఆన్ డెప్యుటేషన్ వేరే స్టేట్స్ నుంచి కూడా తెప్పిస్తాము. ఇన్ అడిషన్ టు దాట్ ఒక 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ కూడా మన దగ్గర వస్తాయి. 160 సెంట్రల్ ఫోర్సెస్ అంటే ఆల్మోస్ట్ 14,000-15,000 వాళ్ళు కూడా ఉంటారు. సో దిస్ విల్ బి ద స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ యాజ్ ఫార్ ఎస్ ద సెక్యూరిటీ పర్సనల్స్ ఆర్ కన్సర్న్డ్. మీరు ఏమైనా సమస్యాయుత ప్రాంతాలు ఏమన్నా గుర్తించారా? వాటి మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నేను ఇంతకుముందు చెప్పినట్టు బేసికలీ ఒక 13 అసెంబ్లీ సెగ్మెంట్స్
మనం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ అనుకున్నాము. దీంట్లో ఆఫ్ కోర్స్ ఎక్కువ డిప్లాయ్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. ఈ సెంట్రల్ ఫోర్సెస్ ఏరియా డామినేషన్ అలాంగ్ విత్ లోకల్ పోలీస్ దాని మీద కూడా పని చేస్తారు. ఈ అంతా వాళ్ళతో సహా ఏరియా డామినేషను, తర్వాత రోడ్ క్లియరెన్స్ ఇట్లాంటి పని అన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని ఇంటీరియర్ ఏరియాస్లో పోయి క్యాంప్స్ కూడా వేస్తారు, ఫ్లాగ్ మార్చెస్ చేస్తారు. ఇట్లాంటి అన్ని థింగ్స్ డిపెండింగ్ అపాన్ ద లోకల్ రిక్వైర్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద లోకల్ పోలీస్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎలక్షన్స్కి ఓటర్ల శాతం అనేది పెరిగిందంటారా? నాట్ మచ్. మనం లాస్ట్కి 10th of November వాజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్. ఆ డేట్కి ఫైనల్ మనం లిస్ట్ తీస్తాము. సో ఆ డేట్కి ఆల్మోస్ట్ 3,26,00,000 వరకు మనకు ఓటర్ లిస్ట్ ఉండేది, నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు చూస్తే 3,31,00,000కి వచ్చింది. సో ఆల్మోస్ట్ 5 lakhs వరకు మనకు ఈ 4-5 monthsలో పెరిగింది. దీంట్లో ఆఫ్ కోర్స్ కొంతమంది అయితే 1st of January తర్వాత అర్హత పొందిన వాళ్ళు కూడా దీంట్లో యాడ్ అయినారు. ఇప్పుడు 1st of April కూడా ఆ క్వార్టర్ కూడా వచ్చింది. అందుకనే 31st March వరకు ఎవరికైనా హూఎవర్ వాజ్ బికమింగ్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. యూజువల్గా ఎంతమంది ఓటర్స్కి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు? అలానే మన రాష్ట్రంలో సుమారుగా ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయండి? ఈసీఐ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మ్యాక్సిమం 1,500 ఓటర్స్కి జనరల్గా ఒక పోలింగ్ స్టేషన్ తయారు చేస్తాం. యావరేజ్గా చూడాలంటే మన స్టేట్లో ఆల్మోస్ట్ 900 to 1,000 వరకు ఉంటారు. కొన్ని చోట్ల చిన్నవి ఉంటాయి, ఎందుకంటే గ్రామాల్లో అక్కడ ఉన్న అన్ని ఓటర్స్ కోసం ఒక పోలింగ్ స్టేషన్ చేస్తాం, కానీ పక్క గ్రామం నుంచి తీసుకురాలేము, ఎందుకంటే డిస్టెన్స్ క్రైటీరియా కూడా ఉంటుంది. జనరల్గా ఓటర్స్ని 2 kilometers కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండకూడదు పోలింగ్ స్టేషన్. ఇది కూడా ఒకటి గైడ్ లైన్ ఉంది ఈసీఐ వారిది. సో ఈ 2 దృష్టిలో పెట్టుకొని మేము పోలింగ్ స్టేషన్స్ తయారు చేస్తాం. అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు 3,500 వరకు పోలింగ్ స్టేషన్స్ ఉండేవి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 300 వరకు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ అప్పుడు యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 450 వరకు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఇంకా యాడ్ చేయడం జరిగింది. సో నెట్గా మనం ఆల్మోస్ట్ 36,000 కంటే స్లైట్లీ ఒక 200-300 తక్కువ ఉంటాము. సో కొన్ని ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 1,500 దాటడం వల్ల ఉంటాయి. కొన్ని ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 2 kilometers కంటే ఎక్కువ డిస్టెన్స్లో ఏమైనా హ్యామ్లెట్ మనకు దొరికిందా, అక్కడ నుంచి మనకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే అట్లాంటి ఒక 300 వరకు కొత్త పోలింగ్ స్టేషన్స్ మనం తయారు చేశాం. యూజువల్గా ఎన్నికల నిబంధన ప్రకారం 50,000 అంతకన్నా ఎక్కువ క్యాష్ తీసుకెళ్ళకూడదు. కానీ కొన్ని పరిస్థితుల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మద్యం దుకాణం వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎక్కువ క్యాష్ క్యారీ చేసే అవకాశం ఉంది. వాళ్ళంటే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉంటుంది అంటున్నారా? ఆఫ్ కోర్స్ ఇట్లాంటి ట్రేడ్ వాళ్ళు వాళ్ళ పేపర్స్ తీసుకొని మూవ్మెంట్ ఉంటాయి. వాళ్ళకి మన సెక్యూరిటీ ఫోర్సెస్, అట్లాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి ట్రేడర్స్, ఎస్పెషలీ ట్రేడర్స్ హు ఆర్ డూయింగ్ మోస్ట్ ఆఫ్ క్యాష్ బిజినెస్, వాళ్ళ పేపర్స్ ప్రాపర్గా రసీదులు ఇట్లాంటి అన్నీ పెట్టుకొని ఉంటే అది చూసుకొని ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సీజ్డ్ ఇట్ ఈస్ ఇమీడియట్లీ రిలీజ్డ్ బై ద డిస్ట్రిక్ట్ గ్రివాన్స్ కమిటీ. సో ప్రతి జిల్లాలో ఒకటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒకటి డిస్ట్రిక్ట్ గ్రివాన్స్ కమిటీ పెట్టడం జరిగింది. సో ఇట్లాంటి కేసెస్ ఎవరికైనా అప్పుడు ఆ టైంలో పేపర్స్ లేవు అట్లాంటి కేసు ఉంటే విదిన్ 24 hours ఈ కమిటీ దగ్గర అపీల్ చేసుకొని వాళ్ళ పేపర్స్ చూపిస్తే దానికి రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్, ఐ హోప్ సో. ఎందుకంటే వితిన్ 24 hours వచ్చేస్తున్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లం. అలానే ఎన్నికలు సజావుగా జరగడానికి లైక్ ఓటర్లను ప్రలోభ పెట్టించకుండా లైక్ మద్యం కానీ డబ్బు పంపిణీ కానీ ఇలాంటి అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ మధ్య కొత్తగా మనకి డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయి. సో మేబీ ఐ మే నాట్ క్యారీ అ క్యాష్ బ్యాగ్, ఐ కెన్ ట్రాన్స్ఫర్ త్రూ పేటిఎం సంథింగ్ లైక్ దట్, సమ్ అదర్ మీన్స్ లైక్ డిజిటల్ కరెన్సీ మోడ్లో వాటిని ఎట్లా గుర్తిస్తున్నారు? This is a very elaborate work that has been done by the Election Commission. Almost ఒక సంవత్సరం కింద లాస్ట్ నాకు గుర్తు ఉంటే May 23 నుంచి ఫస్ట్ మీటింగ్ మొదలుపెట్టి ఏ డిపార్ట్మెంట్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి ఇది గుర్తు చేసుకొని ఐడెంటిఫై చేసుకొని ఆల్మోస్ట్ 20 వరకు డిపార్ట్మెంట్స్, దాంట్లో కొన్ని స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.
వాళ్ళందరితో మీటింగ్ పెట్టేసి మీరు ఎట్లా మీ ప్లాన్ ఏముంటుంది, ఇట్లాంటి దీన్ని అరికట్టడానికి మీరు ఏమేమి చేస్తారు. సో అది చేసేటప్పుడు 5 cohorts అంటే 5 టైప్స్ ఆఫ్ మటీరియల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏది మనం పొలిటికల్ పార్టీస్, తర్వాత క్యాండిడేట్స్ ఇట్లాంటి ఇండ్యూస్మెంట్ కోసం వాడేది. సో క్యాష్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఇన్ అడిషన్ టు క్యాష్ కొన్ని కేసెస్లో గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి ఐటమ్స్ ఉంటాయి. తర్వాత ఆఫ్ కోర్స్ లికర్ ఈస్ దేర్. తర్వాత ఈ మధ్య మనం కొంత మూవ్మెంట్ ఆఫ్ డ్రగ్స్ కూడా చూస్తున్నాం. అండ్ దెన్ ఫైనల్గా ఆఫ్ కోర్స్ కొంత ఫ్రీ బీజు, రకరకాల మటీరియల్, ఈ మధ్య కొంత కుక్కర్స్ ఇట్లాంటి సమ్ థింగ్స్, వాచ్ రిస్ట్ వాచెస్ ఇట్లాంటి కొన్ని థింగ్స్ కూడా మనకు కనపడుతున్నాయి. సో ఇట్లాంటి 5 గ్రూప్స్ పెట్టి దాంట్లో ఇన్వాల్వ్ డిపార్ట్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఆఫ్ కోర్స్ పోలీస్ వాళ్ళు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, అట్లాగే జిఎస్టీ వాళ్ళు ఉండొచ్చు, సెంట్రల్ జిఎస్టీ వాళ్ళు ఉండొచ్చు, తర్వాత మిగతా అన్ని వాట్ ఎవర్ ఆర్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ ఇట్లాంటి అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయం చేసి విత్ కోఆర్డినేషన్, నాట్ ఓన్లీ డూయింగ్ ద ఫిజికల్ చెకప్ ఆన్ ద గ్రౌండ్ బట్ ఆల్సో బేసికలీ ఇంటెలిజెన్స్ బేస్డ్ మానిటరింగ్. అంటే ఎట్లాంటి వ్యక్తులు ఇంతకు ముందు ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి హిస్టరీ ఉన్నాయి, వాళ్ళ మీద నిఘా పెట్టుకోవడము, అట్లాగే ఎలాంటి రూట్స్ నుంచి ఇట్లాంటి థింగ్స్ వస్తాయి. జనరల్గా డ్రగ్స్కి ఇట్లాంటి థింగ్స్కి కొన్ని రూట్స్ ఉంటాయి. సో ఆ రూట్స్ని ఐడెంటిఫై చేసి దాని మీద కొంత ఎక్కువ నిఘా పెట్టడము, ఇవి అంతా చేయడం అప్పుడు నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ మే నుంచి జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయిపోతూ ఉంది ఇప్పుడు. సో దీనికి ఫలితంగా మీరు అసెంబ్లీ ఎలక్షన్ టైంలో చూసి ఉంటారు, ఆల్మోస్ట్ 750-760 crores వరకు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా 1st of March నుంచి ఈ మధ్య పార్లమెంట్ ఎలక్షన్ కోసం ఈ సేమ్ టీమ్స్ మళ్ళీ ఇప్పుడు పని చేస్తున్నాయి. సో ఇప్పుడు వరకు 150 crores వరకు సీజ్ చేయడం జరిగింది. సార్, అట్లనే పోలింగ్ సిబ్బందికి ఎలాంటి సదుపాయాలు, లైక్ వసతి కానీ, ఆహారం కానీ, నీరు కానీ, లైక్ దే హ్యావ్ టు రీచ్ 1 day బిఫోర్ ఇట్, కాబట్టి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారండి పోలింగ్ సిబ్బందికి? ఆల్మోస్ట్ 100% ఆఫ్ అవర్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఇన్ పక్కా బిల్డింగ్స్ ఒకటి. రెండోది, మనం డిఓస్కి అంటే కలెక్టర్స్కు ముఖ్యంగా ఏం చెప్పడం జరిగింది అంటే, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ఎలక్ట్రిఫైడ్ అండ్ ద ఎలక్ట్రిసిటీ ప్రాపర్ సప్లై ఈస్ దేర్ ఇన్ దట్ ఏరియా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇట్లాంటివి చెప్పడం జరిగింది, టు ఎన్ష్యూర్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇన్ దీస్ ఏరియాస్ అట్లీస్ట్ ఆన్ దోస్ 2-3 days. సో ఇట్లా ఆ ఏరియాలోనే ఫస్ట్ థింగ్ ఇస్ దిస్. దెన్ రెండోది, అక్కడ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లోనే చెప్పేసి అన్ని చోట్ల టాయిలెట్స్, జెంట్స్ కోసం టాయిలెట్, లేడీస్ కోసం టాయిలెట్ సెపరేట్ తయారు చేయమని చెప్పాము. అంటే మా పోలింగ్ సిబ్బంది కూడా వాడతారు, తర్వాత పోలింగ్ డేలో యాక్చువల్గా వచ్చే ఓటర్స్ కూడా కావాలంటే వాళ్ళు కూడా వాడచ్చు. తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై, వీళ్ళు ఉన్న వరకు ట్యాప్ సప్లై, ఇది అంతా చేయడానికి కూడా వాళ్ళకి పర్మనెంట్ తయారు చేయమని చెప్పాము. ఇన్ అడిషన్ టు దిస్, ఆఫ్ కోర్స్ ఏమైనా వాళ్ళకి ఫుడ్ అక్కడ సప్లై కావాలి, లేకపోతే ఇంకా వేరే ఏమైనా అవసరం ఉంటే దానికి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అక్కడ మనకు పంచాయత్ సెక్రటరీ అంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు, అతనికి, అట్లాగే మా బిఎల్ఓస్ కూడా జనరల్గా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంటారు, అందుకనే వాళ్ళని కూడా ఈ సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో లాస్ట్ టైం వీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఎనీ ప్లేస్. All the staff who was sent for election duty were properly taken care of. So you are assuring that the food materials, everything you are assuring you, sir? Absolutely. అలానే ఈ పోలింగ్ వృద్ధ మహిళలకు, దివ్యాంగులకు వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? అట్లానే లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చూసి ఉంటారు, ఫస్ట్ టైం హోమ్ ఓటింగ్ మొదలు పెట్టాం మనం ఈ స్టేట్లో, అంటే ఇన్ ద జనరల్ ఎలక్షన్స్. సో ఈ హోమ్ ఓటింగ్ లాస్ట్ టైం 80+ వయసు ఉన్న వాళ్ళు, తర్వాత 40% కంటే ఎక్కువ ఫిజికలీ అంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. ఈసారి ఆఫ్ కోర్స్ డిజబిలిటీ సేమ్ 40% ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, కానీ యాజ్ ఫార్ ఎస్ ఏజ్ క్రైటీరియా ఇస్ కన్సర్న్డ్ అది 85+ వాళ్ళకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది.
సో ఆల్రెడీ అందరికీ మనం ఫామ్స్ కూడా సప్లై చేసాము, ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఈ రోజుకి నిన్నటికి 21,000 వరకు పీపుల్ హ్యావ్ అప్లైడ్ ఫర్ హోమ్ ఓటింగ్. ఈ ఆఫ్ కోర్స్ వన్స్ వీ గెట్ ద లిస్ట్ ఆఫ్ పీపుల్, వాళ్ళని చూసి వాళ్ళ పేపర్స్ చూసి ఆరో గారు దాన్ని అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ అయిన తర్వాత టీమ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ టీంలో ఎవరు ఉంటారంటే ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వీడియో కెమెరా కూడా ఉంటాయి. తర్వాత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి అంటే క్యాండిడేట్స్కి రిప్రజెంటేటివ్స్కి కూడా చెప్పడం జరుగుతుంది దట్ ఫలానా టైంకి మేము ఫలానా రూట్లో వెళ్తాము, ఆ రూట్లో ఈ ఓటర్ని కవర్ చేస్తాము, మీరు కూడా కావాలంటే మీ రిప్రజెంటేటివ్ని మాతో పంపించవచ్చు. వాళ్ళు కూడా పంపుతారు. జనరల్గా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ సెట్టింగ్ అప్ అ పోలింగ్ స్టేషన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద హౌస్. సో అందుకనే వాళ్ళు కూడా వస్తారు. సో సజావుగా లాస్ట్ టైం చాలా మంచిగా జరిగింది. దాని మీద పీపుల్ వేర్ ఆల్సో, ఎస్పెషలీ పీపుల్ హూ వేర్ నాట్ ఏబుల్ టు మూవ్, ఓల్డ్ పీపుల్ చాలా హ్యాపీ ఫీల్ అయినారు. సో ఈసారి మళ్ళీ అట్లాగే మేము ఏర్పాట్లు చేస్తాం. అట్లనే ఈ ఎలక్షన్ టైమింగ్స్ ఏంటంటే త్రూఅవుట్ స్టేట్స్ ఏమైనా మారుతుందా? అట్లానే సెల్ ఫోన్స్ ఆర్ అలౌడ్ ఆర్ నాట్? కుడ్ ప్లీజ్ క్లారిఫై. As far as the timings is concerned, it will be 7 o'clock in the morning to 5 o'clock in all the assembly segments except 13 left-wing extremist affected segments in which it will be only up to 4 p.m. in the evening. As far as cell phones is concerned, it is absolutely prohibited. No one can take the cell phones inside the polling station. No voter is permitted to take his cell phone inside the polling station. అట్లనే మరి ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయండి? ఆఫ్ కోర్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ ఎ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. చాలా డీటెయిల్డ్గా దాని మీద కమిషన్ వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ పొలిటికల్ పార్టీస్ కూడా దే నో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అయినా కూడా మనం జనరల్గా మొత్తం కంపైల్డ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, గవర్నమెంట్ స్టాఫ్ ఉండొచ్చు, అట్లాగే పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు, క్యాండిడేట్స్ ఉండవచ్చు, ప్రతి ఒక్కరూ ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. దాని మీద ఇఫ్ దేర్ ఈస్ ఎనీ వయలేషన్ ఇన్ దాట్, డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ వయలేషన్ దట్ ఈస్ దేర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ దేర్. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాస్ట్ టైం మీరు చూశారు, కొంతమంది సస్పెండ్ అవ్వడం, కొంతమంది ఇట్లాంటి చాలా గట్టిగా ఉంటాయి. ఆఫ్ కోర్స్ పొలిటికల్ పార్టీస్ మీద కూడా అట్లాగే రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఈస్ టేకన్ డిపెండింగ్ అపాన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద సివియరిటీ ఆఫ్ ద వయలేషన్. అట్లనే సి విజిల్ యాప్ గురించి మా శ్రోతలు తెలియజేస్తారా? సి విజిల్ యాప్ అసెంబ్లీ ఎలక్షన్లో చాలా మంచిగా మాకు ఉపయోగపడింది. అంటే ఇది ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లో పెట్టుకోవచ్చు. నేను అందరు ఓటర్స్ని కూడా కోరేది తప్పకుండా ఇది డౌన్లోడ్ చేసి వాళ్ళు పెట్టుకోవాలి. ఇది ఏంటంటే దీంట్లో ఏదైనా ఎక్కడైనా సమ్ ప్రాబ్లమ్, సమ్ వయలేషన్ జరుగుతూ ఉంటే దానికి ఒక ఫోటో తీసి, లేకపోతే ఒక చిన్న లెస్ దెన్ 1 minute వీడియో తీసి వాళ్ళు అప్లోడ్ దాంట్లో చేస్తే మా దగ్గర సెంట్రల్ రూమ్లో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ లొకేషన్ ఆఫ్ దట్ క్రైమ్, వాట్ ఎవర్ వయలేషన్ ఆల్సో కమ్స్ టు అస్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ఫోన్. సో దాన్ని బట్టి ఇమీడియట్గా మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అట్లాంటి టీమ్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ చేరతారు, ఎంక్వైరీ చేస్తారు, వాట్ ఎవర్ యాక్షన్ నీడ్స్ టు బి టేకన్ అది కూడా చేస్తారు. సో ఆల్రెడీ మాకు చాలా అప్లికేషన్స్ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, దాని మీద యాక్షన్ కూడా దాని మీద తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఒక రకంగా చూడాలంటే దెర్ ఈస్ అ కంట్రోల్ ఆన్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్సో, బికాజ్ ఈ నిఘాలు, దిస్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ద కమిషన్స్ ఐస్ బీయింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద ఎంటైర్ స్టేట్, లుకింగ్ అట్ ఎవరు ఏం చేస్తున్నారు అండ్ హూ ఈజ్ మేకింగ్ ఎనీ మిస్టేక్స్. అంటే నేను కనుక సివిజిల్ యాప్ కంప్లైంట్ చేసి నా పేరు ఏమైనా బయటకి అట్లా ఏమైనా వచ్చి ఐ హ్యావ్ మై ఓన్ ఫియర్ అట్లా ఏమైనా ఉంటుంది అంటారా? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది ఇట్లాంటి వాళ్ళకి
యాంగ్జైటీ ఉంటుంది, మా పేరు బయట వస్తే మళ్ళీ నా మీదకి వస్తారు, దాడి చేస్తారు ఇట్లాంటి. సో ఈసీఐ వారు ఏం పెట్టారంటే దాంట్లో అప్లోడ్ చేసేటప్పుడు దేర్ ఈస్ అ ప్రొవిజన్ టు అప్లోడ్ ఇట్ అనానిమస్లీ, ఇన్ విచ్ కేస్ నైదర్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ నార్ దేర్ ఫోన్ నంబర్, నథింగ్ ఈస్ డైవర్జ్డ్ to even our people also, so that their identity will be protected and no harm is going to come to them. They need not have any anxiety in this sense. వాళ్ళు కావాలి అంటే anonymous గా కూడా కంప్లైంట్ చేయవచ్చు. అట్లానే ఓటర్లు చైతన్యపరచడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు? ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఎ వెరీ లాంగ్ డ్రాన్ యాక్టివిటీ. మనం ఆల్మోస్ట్ ఒక సంవత్సరం కింద నుంచి ఫస్ట్ థింగ్ మనం ఏం చెప్పామంటే, దేని మీద కన్సన్ట్రేట్ చేసామంటే ఎవ్రీ ఎలిజిబుల్ ఓటర్ షుడ్ గెట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఎన్రోల్డ్. సో ఎస్పెషలీ యంగ్ ఓటర్స్ మీద ఎక్కువ కన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అట్లాగే కొంత వనరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, కొంత ట్రైబల్ ఏరియాస్లో ఉండొచ్చు, ఎస్సీ కాలనీస్ ఉండొచ్చు, లేకపోతే సెక్స్ వర్కర్స్ ఉండొచ్చు, ట్రాన్స్జెండర్స్ ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళ మీద ఎక్కువగా కన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేసి, దయచేసి మీరు ముందుకు వచ్చి మీ డీటెయిల్ ఇవ్వండి, మీరు అప్లై చేయండి, తప్పకుండా మీ పేరు కూడా మా లిస్ట్లో ఉండాలని చేయడం జరిగింది. సో దాన్ని బట్టి వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఇన్ఫ్యాక్ట్ I am happy to tell that Telangana has got one of the best elector population ratio in the entire country now. Tarvata second phase of course will be now, which is going on, is basically to tell the voters మీరు చూసుకోండి మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది. సో అది కూడా ఓటర్ పోర్టల్ ద్వారా లేకపోతే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఏ పోలింగ్ స్టేషన్లో వాళ్ళ పేరు అటాచ్ అయ్యి ఉంది వాళ్ళు ముందు నుంచి చూసుకుంటే ఆ పోలింగ్ డే హడావడి లేకపోతే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. అది కూడా నేను వాళ్ళకి కోరేది. ఆఫ్ కోర్స్ మూడో పార్ట్ మన దాంట్లో ఏంటంటే 13th May ద డే ఆఫ్ పోలింగ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలి, తప్పకుండా ఓటు వేయాలి. And every vote matters. So our focus now, our campaign now is basically to motivate every voter to come forward and vote on 13th. Is it a paid holiday, sir? Yes, it has been declared a paid holiday on the instructions of ECI by the government. So that will be enforced very, very స్ట్రింజెంట్ వే. లాస్ట్ టైం కూడా కొన్ని కేసులో మా దగ్గర కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి దట్ కొంతమంది దే వర్ ట్రయింగ్ టు అవాయిడ్ దిస్. సో వీ సెంట్ అవర్ టీమ్స్ దేర్ అండ్ వీ ఎన్ష్యూర్డ్ దట్ ఈ పేడ్ హాలిడే ఈజ్ గివెన్ టు ఎవ్రీబడి. నేను ఈసారి కూడా అందరికీ, ఎంప్లాయర్స్ అందరికీ, కంపెనీస్ అందరికీ కోరేది ఏంటంటే దయచేసి బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్, కోఆపరేట్ విత్ అస్ అండ్ డూ ఇంప్లిమెంట్ దిస్ పేడ్ హాలిడే సో దట్ మీ ఎంప్లాయీస్ అందరికీ ఈ సదుపాయం ఈసీఐ వారు ఆదేశాల ప్రకారం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి మీరు కూడా కోఆపరేట్ చేసి ఆ రోజు పేడ్ హాలిడే డిక్లేర్ చేస్తే వాళ్ళు వచ్చి పీస్ఫుల్గా ఓటు కూడా వేస్తారు. సార్ అలానే ఈ ఓటర్ స్లిప్లు అట్లానే ఇది పంపిణీ కానీ లేకపోతే ఓటర్ హక్కు ఉండి ఓటర్ కార్డు లేకపోతే వాట్ వీఆర్ సపోజ్ టు డూ, ఓటు హక్కు కలిగి ఓటర్ కార్డు లేకపోతే అండ్ ఓటర్ స్లిప్స్ గురించి కూడా తెలియజేయండి. లెట్ అస్ అండర్స్టాండ్ వన్ థింగ్. ఓటు వేయాలి అంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నా పేరు ఓటర్ లిస్ట్లో ఉండాలి. తర్వాత ఐ షుడ్ నో విచ్ పోలింగ్ స్టేషన్, ఏ పోలింగ్ స్టేషన్లో నా పేరు నమోదై ఉంది. ఈ రెండు నా దగ్గర ఉంటే సరే, ఎపిక్ కార్డ్ మా దగ్గర ఉంటే, ఓటర్ ఐడి కార్డ్ మా దగ్గర ఉంటే మంచిది, అది తీసుకువెళ్తే ఫస్ట్ ప్రయారిటీ అదే. లేదు అది ఏదో కారణం వల్ల నా దగ్గర లేదంటే డజంట్ మ్యాటర్. ఇంకా ఒక 12 ఐడెంటిటీ కార్డ్స్ ఈసీఐ వారు లిస్ట్ అవుట్ చేశారు. ఆ లిస్ట్ ప్రకారం ఏదైనా కార్డు తీసుకోవచ్చి అక్కడ పోలింగ్ స్టేషన్లోకి వస్తే మీ పేరు చూసుకొని మీకు అక్కడ తప్పకుండా ఓట్ యూ విల్ బి పర్మిటెడ్ టు ఓట్ దేర్. Sir, Arlane, just coming to the EVM, recently the Supreme Court, Honorable Court has given judgment about the EVM. It's EVM tampering గురించి తెలియజేస్తారు. Can it be possible? Not at all possible. This has been multiple times we have been seeing this use of EVM. Technically, administratively, there are so many checks and balances in this that there is no question of anybody being able to do any tampering on the EVM. In fact, I happened to listen to CEC's
प्रेस नोटिफिकेशन 16th of last month, that is March 16th, बार एग्जाम क्यों लगा रहे हम पर, and he was telling like that. And in fact the honorable court has given a fine also to some of the persons who has keep on doing like this, sir. Then coming to that, can you tell me something about inclusive election? నేను ఇంతకుముందు మాట్లాడినట్టు బేసికలీ ఆల్ ద వనరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, లైక్ రిమోట్ సెక్షన్స్, రిమోట్ ఏరియాస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ 300 వరకు రిమోట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి చిన్న చిన్న హ్యామ్లెట్స్లో కూడా ఈసారి మనం పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. టు బేసికలీ దిస్ ఇస్ అ స్టెప్ టువర్డ్స్ ఇంక్లూజివ్ ఓటింగ్ బేసికలీ ఫర్ పీవీటీజీస్. అట్లాగే ట్రాన్స్జెండర్స్ చాలామంది ముందుకు వచ్చి నమోదు చేయించుకోరు, లేకపోతే మళ్ళీ పోలింగ్ స్టేషన్లో ఆ రోజు వచ్చి అక్కడ ఓటు వేయడానికి రారు. సో అందుకనే మేము ఐకాన్ కూడా ఒకటి లైలా గారిని ఎన్రోల్ చేయడం జరిగింది, సో దాట్ పీపుల్ ఫీల్ కంఫర్టబుల్ టు కమ్ అవుట్ అండ్ ఓట్. అట్లాగే సెక్స్ వర్కర్స్ ఉండొచ్చు, ఇంకా వేరే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉండొచ్చు. ఆల్ దీస్ పీపుల్ whoever is disadvantaged or whoever is vulnerable, వాళ్ళకి స్పెషల్గా వీఆర్ ensuring that a conducive atmosphere is created for them to come and vote. ఇంకోటండి, వీ హ్యాడ్ పోలింగ్ ఆన్ 13th May and the counting will be on June 4th. Approximately more than 3 weeks of difference is there. In the meantime, can you explain our listeners the EVM భద్రత గురించి ఏమైనా చెప్పగలరు, తెలియజేస్తారా? ఇప్పుడు ఆన్ ద డే ఆఫ్ పోల్ ఆ రోజు రాత్రి మ్యాక్సిమం నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ లోపల అన్ని ఈవీఎంస్ అలాంగ్ విత్ సెక్యూరిటీ ఫోర్సెస్, బేసికలీ దే విల్ బీ సెంట్రల్ ఫోర్సెస్, ఆఫ్ కోర్స్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ కూడా ఉంటాయి, దాంతో సహా వాళ్ళు స్ట్రాంగ్ రూమ్కి తీసుకువస్తారు. అన్నింటినీ తీసుకువచ్చి పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్, రిప్రజెంటేటివ్ సమక్షంగా ఐడెంటిఫైడ్ స్టోరేజ్ రూమ్లో, స్ట్రాంగ్ రూమ్లో దాన్ని పెట్టడం జరుగుతుంది. సో పెట్టిన తర్వాత కోర్స్ దానికి మంచి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. దాంట్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, నో ఫైర్ యాక్సిడెంట్ కెన్ హ్యాపన్, నో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కెన్ హ్యాపన్. సో దట్ ఆల్ దోస్ ప్రికాషన్స్ తీసుకొని ఇట్లాంటి రూమ్స్ తయారు చేయడం జరుగుతుంది. తర్వాత కోర్స్ ఒకసారి సీల్ చేసిన తర్వాత ఆ సీల్కి సీసీటీవీ మీద బయట కూడా చూడొచ్చు, ఆ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి కూడా ఆ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా 3 layers దాని మీద సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఇన్నర్ సర్కిల్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి. తర్వాత అవుట్ సైడ్ స్టేట్ పోలీస్ విల్ బి బేసికలీ ప్రివెంటింగ్ పీపుల్ టు కమ్ నియర్ ద స్ట్రాంగ్ రూమ్. ఇవి అంతా చాలా పకడ్బందీగా ఉంటుంది. సో వీ హ్యావ్ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దిస్. ప్రతి కౌంటింగ్ సెంటర్ ఆర్ స్టోరేజ్ ఇది స్ట్రాంగ్ రూమ్ ఏదైనా చెప్పొచ్చు, సేమ్ ప్లేస్లో పెడతాం. అందుకనే అట్లాంటి ప్లేసెస్లో మినిమం ఒక కంపెనీ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఇస్ డిప్లాయిడ్, సో దాట్ ప్రాపర్గా దానికి సెక్యూరిటీ ఈజ్ టేకన్ కేర్ ఆఫ్. June 4th కౌంటింగ్ రోజున ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయండి? ఎంతమంది ఏజెంట్స్ విల్ బి అలౌడ్? అండ్ వన్ మోర్ థింగ్, హూ ఈజ్ అథరైజ్డ్ టు అనౌన్స్ ద ఎలక్షన్ రిజల్ట్స్, అట్లని తెలియజేస్తారా? చాలా మంచి క్వశ్చన్ అండి. దీని మీద జనరల్గా చాలా కన్ఫ్యూజన్. ఆ రోజు హడావడిగా అందరూ మేము ముందు ఇచ్చామో చెప్పేసి కొంతమంది ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు టు టెల్ ద ఫిగర్స్ బిఫోర్ దే ఆర్ యాక్చువల్లీ కంపైల్డ్ అండ్ ఆఫీషియలీ అనౌన్స్డ్ బై ద ఆర్ఓస్ అండ్ ద ఏఆర్ఓస్. అందుకని అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మేము ఏం సిస్టమ్ పెట్టామంటే, ప్రతి రౌండ్ తర్వాత ఎట్లా ఉంటుంది అంటే, కౌంటింగ్ ఒక్కొక్క రౌండ్ అయిన తర్వాత దాని మీద అబ్జర్వర్ గారు ఒక 2 ఈవీఎంస్ని ర్యాండమ్గా పికప్ చేసి దాన్ని క్రాస్ వెరిఫై చేస్తారు. క్రాస్ వెరిఫై చేసిన తర్వాత ఆయన సాటిస్ఫై అయిన తర్వాత దాని మీద అప్రూవ్ చేస్తారు, సంతకం పెడతారు. ఈ సెంట్రల్ అబ్జర్వర్స్ ఆఫ్ కోర్స్ మీకు చెప్పినట్టు మీకు తెలిసే ఉంటుంది, ఇది వేరే స్టేట్స్ నుంచి వస్తారు. సో వాళ్ళు వచ్చి ప్రతి ఒక కౌంటింగ్ సెంటర్లో దే విల్ బి డిప్లాయిడ్. సో ఈసీఐ, దే ఆర్ బేసికలీ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద ఈసీఐ, అండ్ యాజ్ ఫార్ యాజ్ ద కౌంటింగ్ ఈస్ కన్సర్న్డ్, దే విల్ బి వెరీ వెరీ క్లోజ్లీ లుకింగ్ అట్ ఇట్, అండ్ ఎవ్రీ రౌండ్ ఈస్ అప్రూవ్డ్ బై దెమ్ ఆల్సో. సో ఈ అప్రూవ్ అయిన తర్వాత ఒక ఏఆర్ఓ, ఆథరైజ్డ్ ఏఆర్ఓని
ఈ లిస్ట్ పట్టుకొని బయట వెళ్ళి ప్రెస్ మీడియా రూమ్లో డీటెయిల్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దట్ దిస్ ఈజ్ అన్ ఆథరైజ్డ్ అనౌన్స్మెంట్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద రిజల్ట్. అప్పుడు ఎవరికి ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది దట్ దిస్ ఈజ్ ద పర్సన్ హూ ఇస్ ద అథరైజ్డ్ పర్సన్. వాళ్ళ పేరు కూడా ముందు నుంచి అనౌన్స్ చేయమని చెప్పాము. సో దట్ అందరికీ క్లారిటీ ఉంటుంది దట్ దిస్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ అఫీషియలీ పర్మిటెడ్ టు అనౌన్స్ ద ఎలక్షన్ ఆఫ్టర్ ఎవ్రీ రౌండ్. సో ఆ రోజు లైక్ ప్లానింగ్ ఎనీథింగ్ స్క్రీన్స్ టు డిస్ప్లే ద రిజల్ట్స్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? అబ్సల్యూట్లీ. జనరల్గా మనం నాట్ ఓన్లీ ఇన్ ద కౌంటింగ్ సెంటర్, అవుట్ సైడ్ ద కౌంటింగ్ సెంటర్ అండ్ కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా, అంటే బేసికలీ బస్ స్టాండ్ అట్లాంటి ప్లేసెస్లో కూడా దానికి డైరెక్ట్ రిలే కూడా చేస్తాం. సో దట్ పీపుల్ హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రిజల్ట్ క్యాన్ లుక్ అట్ దోస్ థింగ్స్ ఆన్ దోస్ స్క్రీన్స్. ఆఫ్ కోర్స్ మీరు అసెంబ్లీ ఎలక్షన్లో చూసి ఉంటారు, whatever is round wise entry, round wise results, అది కూడా డీటెయిల్ ఎంట్రీ ఆన్లైన్ కూడా ఈసీఐ వారు ఒక సాఫ్ట్వేర్ ఉంది ఎన్కోర్, దాంట్లో కూడా మేము ఎంట్రీ చేస్తూ ఉంటాము. సో డైరెక్ట్లీ అది కౌంటింగ్ సెంటర్ నుంచి ఎంట్రీ అవుతుంది అండ్ దాట్ ఈజ్ విజిబుల్ టు ఆల్ ద పబ్లిక్ in the app that is provided by the election commission. So anybody who wants to see that can very easily see ఈ రిజల్ట్స్ వాళ్ళు యాప్లో కూడా చూడొచ్చు. సో ఆఫ్ కోర్స్ ఇన్ అడిషన్ టు ఆల్ దీస్ డిస్ప్లే సెంటర్స్ మనం పెట్టేది ఈ ఆన్లైన్ ఎప్పుడైనా ఎప్పుడు వాళ్ళు చాలా డీటెయిల్గా కూడా దాంట్లో ఏ క్యాండిడేట్కు ఏ రౌండ్లో ఎన్ని ఓట్స్ వచ్చాయి అన్ని డీటెయిల్స్ చూడొచ్చు. పోలింగ్ అయిన తర్వాత క్యాండిడేట్స్ క్రాకర్స్ కాల్చడం కానీ ప్రొసెషన్ అలాంటివి ఏమైనా అనుమతిస్తున్నారా? ఇట్లాగా generally there is a advisory that they should not unnecessarily create any nuisance for the people in the name of celebrating their own victory. So of course they can celebrate, but then without creating any trouble for the people in general. Of course itlanti victory procession itlanti daniki whatever is the permission needed from the police etc, they have to obviously take it. 13th polling రోజున it's already severe summer has started. 13th అనేది that is peak of May and చాలా వేడిగా ఉంటుంది. అలాంటి ఏమైనా ట్రాన్స్పోర్ట్ కానీ ఎవరికైనా ఇస్తున్నారా, లేకపోతే వాటర్ ఫెసిలిటీ అలాంటివి ఏమైనా ఇస్తున్నారా ఎవరికైనా ఓటర్స్కి? అలాగా లైక్ డూ దే హ్యావ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఓవర్ దేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లాంటివి షామియానాలు కానీ అలాంటివి కానీ ఇక్కడ లైన్లో నిలబడటానికి ఎండలో ఉంటుంది కదండి, అట్లాంటివి ఏమైనా అరేంజ్ చేస్తుంటారు? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు కమిషన్ ఈజ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇది పీక్ సమ్మర్ టైం ఉంటుంది, అందుకనే whatever arrangements are possible, be it in terms of shade over the queue area or it is in terms of fans or to the extent possible ekkada dorkte mist fans, coolers itlanti pettadamu, drinking water adequate supply akkada pettadamu, proper ventilation ఆ ఏరియాకి పెట్టడము, ఇవి అంతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇన్ అడిషన్ టు దాట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆల్ ద పీడబ్ల్యూడీస్కి అండ్ సీనియర్ సిటిజన్స్కి ఆఫ్ కోర్స్ ఎవరైనా హోమ్ ఓటింగ్ కోసం ఫామ్ ఫిలప్ చేసి ఇస్తారు, సరే వాళ్ళ విషయం అక్కడ వాళ్ళ కోసం టీమ్స్ వెళ్తాయి. కానీ మిగతా అందరూ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటే వీల్ చైర్స్ కూడా పోలింగ్ స్టేషన్ ఏరియాలో ఉంటుంది వాలంటీర్స్తో సహా. సో దే విల్ బి helping you to come inside. So all these arrangements will be there for you to come and peacefully vote. సక్షమ్ యాప్ ఉంది ఈసీఐ వారిది, ఇది పీడబ్ల్యూడి వారు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కోసం లేకపోతే ఎనీ అదర్ హెల్ప్ వాళ్ళకి కావాలంటే దానికోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు అప్లై చేయవచ్చు. అండ్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ విల్ మేక్ అడిక్వేట్ అరేంజ్మెంట్స్ ఫర్ దెమ్ టు be transported to the polling station, facilitate their voting and then drop them back at their homes. చివరిగా మా శ్రోతలకు మీరు ఇచ్చే సలహాలుగా ఏమన్నా ఉండే, what advice can you give to our listeners? Most importantly, find out మీ పేరు ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది అండ్ 13th నాడు తప్పకుండా వచ్చి మీ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ మీరు ఎర్లీ మార్నింగ్ వస్తారా, ఆఫ్టర్నూన్ వస్తారా, లేకపోతే లేట్ ఆఫ్టర్నూన్ వస్తారా, ఏదైనా ఒక టైంకి వచ్చి మీ పరివార్తో మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి తప్పకుండా
ఓటు వేయాలి. దిస్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అండ్ మనం అందరూ కలిసి దీన్ని సెలబ్రేట్ చేస్తేనే దానికి మళ్ళీ మంచి నాట్ ఓన్లీ we will be able to enjoy it more, but we will be able to basically elect the government that we want to. ఈ ఎలక్షన్ల పండగ దట్ ఈస్ బిగ్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ఇది ఒక పండగలాగా జరుపుకొని మరి అందరం కలిసి ఓట్ల పండుగలో పాల్గొందామని మరి మా ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ.